Hi friends, welcome to Market News. Disclaimer friends. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాట్ ఆర్ కమోడిటీస్? కమోడిటీస్ అంటే ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. కమోడిటీస్ ఆర్ రా మెటీరియల్స్ ఆర్ బేసిక్ గూడ్స్ దట్ ఆర్ సోల్డ్ ఫర్ కన్జంప్షన్ ఆర్ ప్రొడక్షన్ ఇన్ దేర్ నేచురల్ స్టేట్. ఫ్రెండ్స్, కమోడిటీస్ అంటే ఇవి రా మెటీరియల్స్, ఇవి అమ్ముతారు. ఎందుకంటే గూడ్స్ అంటారు ఈ వస్తువులు. ఇవి అమ్ముతారు ఎందుకంటే కన్జంప్షన్ చేసేదానికి, ఓకే, కన్జంప్షన్ చేసేదానికి, వాడుకునేదానికి, ప్లస్ ప్రొడక్షన్ చేసేదానికి ఇవి అమ్ముతారు. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చి క్రూడ్ ఆయిల్, కోల్, కాపర్, ఐరన్ ఓర్, వీట్. వీట్ మనం కన్జ్యూమ్ చేస్తాము, ఓకే, మనం తింటాము కదా. కాఫీ బీన్స్, కాటన్, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, షుగర్, కోకో అండ్ లైవ్ స్టాక్. ఓకే, ఇవన్నీ కమోడిటీస్ ఫ్రెండ్స్. ఓకే, కమోడిటీస్ ఆర్ ఆఫెన్ ట్రేడెడ్ ఆన్ కమోడిటీ ఎక్స్చేంజెస్ సచ్ యాజ్ సిఎంఈ గ్రూప్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్. కమోడిటీస్ ఎక్కడ ట్రేడ్ అవుతాయి అంటే సిఎంఈ గ్రూప్లో మరియు ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి, కమోడిటీ ఎక్స్చేంజెస్లో. ఓకే, దే కెన్ బి ట్రేడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్. ఇవి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి రూపంలో, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ రూపంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ? కమోడిటీ ఎక్స్చేంజెస్లో. ఓకే, విచ్ ఆర్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్ టు బై ఆర్ సెల్ ఏ కమోడిటీ అట్ ఏ ఫ్యూచర్ డేట్. ఇవి లీగల్గా బైండ్ అయ్యి ఉంటాయి, అగ్రిమెంట్ చేసుకుంటే ఇవి కొనేదానికి లేకపోతే సెల్ చేసేదానికి. కమోడిటీస్ ఒక ఫిక్స్డ్ డేట్, ఫ్యూచర్ డేట్లో ఫిక్స్డ్ అయి ఉంటాయి కాంట్రాక్ట్స్. ఓకే, కమోడిటీస్ కెన్ బి ఏ వే టు డైవర్సిఫై అన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో యాజ్ ద రిటర్న్స్ ఆర్ ఆఫెన్ ఇండిపెండెంట్ ఆఫ్ స్టాక్ అండ్ బాండ్ రిటర్న్స్. అంటే కమోడిటీస్ డైవర్సిఫై చేసేదానికి మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది కదా, దాన్ని డైవర్సిఫై అంటే ఇప్పుడు స్టాక్స్లో, బాండ్స్లో కాకుండా కమోడిటీస్లో కానీ రిటర్న్స్ సంపాదించేదానికి. ఓకే, రిటర్న్స్ సంపాదించేదానికి, డైవర్సిఫై చేసేదానికి స్టాక్స్, బాండ్స్తో సహా కమోడిటీస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. Okay, however, investing in commodities can be risky and it's important to understand the products and markets before investing. ఈ కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్కీ ఫ్రెండ్స్. అందుకే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రొడక్ట్స్ అండ్ మార్కెట్స్ గురించి బిఫోర్ ఇన్వెస్టింగ్. ఐడియా లేకుండా చేయకూడదు మనం ట్రేడింగ్. వీటిలో కమోడిటీస్లో డేంజర్, ఎక్స్పీరియన్స్ ఉండాలి, లిమిటెడ్గా చేస్తే లేకపోతే భారీ లాసెస్ ఉంటాయి. ఓకే, కమోడిటీస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ ఏదర్ సాఫ్ట్ ఆర్ హార్డ్ డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ యాక్సెస్డ్. కమోడిటీస్ టూ టైప్స్గా డెరైవ్ చేసిండ్రు, కేటగరైజ్డ్ చేసిండ్రు, కేటగిరీ కింద విభజించిండ్రు. సాఫ్ట్, హార్డ్ అని. ఓకే, లేకపోతే హార్డ్ అని. ఓకే, సాఫ్ట్ కమోడిటీస్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ కమోడిటీస్ దట్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఆర్ మోర్ ససెప్టిబుల్ టు సీజనల్ గ్రోయింగ్ సైకిల్స్, వెదర్ అండ్ స్పాయిలేజ్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ షుగర్, కాటన్, కోకో అండ్ కాఫీ. ఓకే, అగ్రికల్చర్ కమోడిటీస్ ఇవి ఓకే, ఫార్మర్స్ ఇవి చేస్తారు. ఇది ఫార్మర్స్, రైతులు, అండ్ ఆర్ మోర్ ససెప్టిబుల్ టు సీజనల్ గ్రోయింగ్ సైకిల్స్, వెదర్ అండ్ స్పాయిలేజ్. ఇది ససెప్టిబుల్ టు సీజనల్ గ్రోయింగ్ అంటే సీజన్ ఉంటుంది, సీజన్లోనే ఇవి పెరుగుతాయి. షుగర్ అనేది, కాటన్ పెరుగుతుంది. ఓకే, కాఫీ గింజలు పండుతాయి. ఓకే, ఓకే, ఈ సీజన్ ఉంటుంది, సీజన్లో గ్రో అవుతాయి ఇవి, వీటి సైకిల్స్ ఉంటాయి. ఓకే, దీన్ని సాఫ్ట్ కమోడిటీస్ అంటాము. హార్డ్ కమోడిటీస్ అంటే జనరల్లీ మైండ్ ఫ్రమ్ ద గ్రౌండ్. అగ్రికల్చర్ కమోడిటీస్ అంటే ఫార్మర్, రైతు పండిస్తాడు,
ఇవి హార్డ్ కమోడిటీస్ అంటే ఇవి మైండ్ ఫ్రమ్ ద గ్రౌండ్. గ్రౌండ్ అంటే భూమిలో నుంచి ఇవి తీస్తారు మైనింగ్తో. ఓకే, ఆర్ టేకెన్ ఫ్రమ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. ఎగ్జాంపుల్, భూమిలోంచి వచ్చేటివి ఏంది? ఆయిల్, గ్యాస్, గోల్డ్, సిల్వర్ మైన్స్ ఉంటాయి కదా, గోల్డ్ మైన్స్, సిల్వర్ మైన్స్, కాపర్ మైన్స్, ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉంటాయి కదా, ఇవి భూమిలోంచే వస్తాయి. దీన్ని హార్డ్ కమోడిటీస్ అంటాం. హార్డ్ కమోడిటీస్ ఇవి. రైతు పండించేటి సాఫ్ట్ కమోడిటీస్ ఏంది? షుగర్, కాటన్, కోకో, కాఫీ. ఓకే, దిస్ యూ కెన్ ట్రేడ్ కమోడిటీస్ అండ్ జిరోదా అంటే ట్రేడ్ చేయవచ్చు జిరోదాలో కానీ కమోడిటీస్. ఓకే, జిరోదా కస్టమర్స్ కెన్ యూజ్ ద సేమ్ ఫండ్స్ ఇన్ దర్ ఈక్విటీ అకౌంట్ టు ట్రేడ్ కమోడిటీస్. జిరోదా కస్టమర్స్ ఇంకా వేరే ఏంజల్ వన్, గ్రో ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరైనా సరే సేమ్ ఫండ్స్, మనము స్టాక్స్ కొనేదానికి ఫండ్స్ ఉంటాయి కదా మన ఈక్విటీ అకౌంట్లో, అట్లే ట్రేడ్ చేసుకోవచ్చు మనం కమోడిటీస్లో కానీ అమౌంట్తోనే. ఓకే, దిస్ ఈజ్ పాసిబుల్ త్రూ ద సింగిల్ లెడ్జర్ ఫెసిలిటీ విచ్ అలౌస్ క్లయింట్స్ టు ట్రేడ్ ఈక్విటీస్ అండ్ కమోడిటీస్ సీమ్లెస్లీ. ఇది బ్రోకర్స్, జిరోదా బ్రోకర్స్, ఇంకా ఏంజల్ వన్, గ్రో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫెసిలిటీ, సింగిల్ లెడ్జర్ ఫెసిలిటీ అని. ఇదే మనకు క్లయింట్స్ అంటే మనకు ట్రేడ్ చేసేదానికి, ఈక్విటీస్లో, కమోడిటీస్లో చేసేదానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎన్విరాన్మెంట్. ఓకే, యాక్టివేట్ ద కమోడిటీ సెగ్మెంట్ అంటే కమోడిటీ సెగ్మెంట్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే కైట్ యాప్లోకి పోయి యూజర్ ఐడి టైప్ చేసి ప్రొఫైల్లోకి పోయి సెగ్మెంట్స్ క్లిక్ చేస్తే కమోడిటీ మీద టైప్ చేయాలా. కమోడిటీ మీద ట్యాప్ చేస్తే కంటిన్యూ చేస్తే కమోడిటీ అకౌంట్. ఓకే, ఇఫ్ యూ కమోడిటీ అకౌంట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కమోడిటీ అకౌంట్, యాక్టివేట్ ద కమోడిటీ సెగ్మెంట్ will open a new one under Zerodha Broking Limited. If you already have a commodity account, activating the commodity segment will deactivate your existing account and open a new one. మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, కమోడిటీ అకౌంట్. ఎన్ఎస్సి, బిఎస్సి కమోడిటీస్. జిరోదా డజంట్ అలో ట్రేడింగ్ ఇన్ ఎన్ఎస్సి, బిఎస్సి కమోడిటీ డెరివేటివ్స్. జిరోదా ట్రేడింగ్ అలో చేయదు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో, బిఎస్సి ఎక్స్చేంజ్లో. హవెవర్ యూ కెన్ ట్రేడ్ కమోడిటీ డెరివేటివ్స్ అండ్ ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసుకో. ఎంసీఎక్స్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఇది ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. దాంట్లో మాత్రమే ట్రేడ్ చేసేదానికి అలో చేస్తుంది జిరోదా. Commodity classification will need to select a classification based on your category. For example, if you are a farmer, you would select the farmer's FPO's classification. Farmer అయితే ఫార్మర్ FPO's classification సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు కమోడిటీస్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.